రేపటి నుండి బతుకమ్మ కానుకగా మహిళలకు 2 చీరలు 3000 ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ కోసం ఒక్కొక్క మహిళకు ఒక చీర ఇవ్వడం అయితే జరిగింది. అయితే చీరల పంపిణీలో విపరీతంగా అవినీతి జరిగిందని, మొత్తం సూరత్ నుంచి చీరలు తెప్పించి నాణ్యత లేని చీరలు ఇచ్చారని కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా విమర్శించడం అయితే జరిగిందట. అయితే ఈసారి బతుకమ్మ పండుగ కోసం మాత్రం వినూత్నంగా ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రతి మహిళకు 2 చీరలతో పాటు నగదు పంపిణీ కూడా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందట. అయితే ఈ నగదు పంపిణీ రేషన్ షాపుల్లో ఇస్తారని సమాచారం అయితే ఉంది. అయితే ఈ నగదు పంపిణీ అదేవిధంగా 2 చీరల పంపిణీ కార్యక్రమం సంబంధిత రేషన్ కార్డుని చూసి ఇస్తారట. అయితే ఇది అతి త్వరలోనే ప్రారంభం కాబోతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సంచలన ప్రకటనలు అయితే చేయడం అయితే జరిగింది. అయితే మీరు కేసీఆర్ ఇచ్చిన చీరల కంటే రేవంత్ అన్న ఇచ్చే చీరలు అయితే ఎక్కువ మోతాదులోనే బాగానే ఉంటాయని సమాచారం. కేసీఆర్ ఇచ్చిన చీరలు పొలాల దగ్గర కట్టడానికి మాత్రమే యూజ్ చేశారని, ఎవరు కూడా అక్క చెల్లెమ్మ కూడా ఆ చీరలను కట్టుకొని బతుకమ్మ ఆడలేదని ప్రజలు విమర్శించారు. మరి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే చీరలపైన ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అతి త్వరలో ప్రారంభం కాబోతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం అయితే జరిగింది.